జై జగదంబే. ఈవేళ చాలామంది అడిగిన చాలామంది పెట్టిన కమెంట్స్లో అమ్మ మీదే భారం వదిలిస్తే అని కొందరు, అమ్మ ఉపాసకుల కష్టాలు ఎందుకు వస్తాయని కొందరు, ఇలా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అవ్యాజ కరుణామూర్తి మరి ఎందుకు జపం చేసుకునేవద్దు? ఎందుకు కష్టాలు వస్తాయి? జపం చేసుకోనివ్వనంత కష్టాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఏ జీవితమైనా, ఎవరి జీవితమైనా, అదేదో బుద్ధుడి కథలో చెప్పినట్టు కష్టాలు లేని జీవితం ఉంటుందమ్మా ఎవరికైనా. ఎన్ని కష్టాలున్నా కానీ మంత్రం దొరకడం ఉందే, అది పెద్ద వరం. అవ్యాజ కరుణామూర్తి అంటే ఆ ఒక్క సంఘటనకే ఈ పేరు సరిపోతుంది. ఇంకా చాలా చాలా అర్థాలు ఉండొచ్చు దానికి. మీకు నా పాత వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది. ఏ ఏ జన్మల్లో ఎప్పుడో ఏదో ఒకసారి ఉపాసన చేస్తే జన్మాంతరాల తర్వాత కూడా వాళ్ళని పట్టుకొచ్చి, దీనికి ఇది మంచం పట్టిందిరా, ఇది వెళ్ళిపోదాం అనుకుంటుంది, ఒకనొక జన్మలో ఉపాసకురాలు, నా సంగతి చూడురే అన్న సందర్భాలు. వీడు ఖాళీ ఉపాసకుడురా, వీడు సిద్ధి పొందాడు నాన్న, ఏదో వ్యథోపం చేశాడు, ఇదిగో ఇలా ఇరుక్కు చచ్చాడు, వాడికి ఏదో మార్గం చూడరా అన్నవి. ఎప్పుడో ఉపాసన చేస్తే ఈ జన్మలో గొంతు క్యాన్సర్ తగ్గించిన వైనం, ఇలా కొల్లలమ్మ కొల్లలు. ఒక ఊళ్ళో ఆంజనేయ స్వామి, అక్కడ ఏమంటారు దాన్ని, మొబైల్ హాస్పిటల్ అనరేమో, దాన్ని ఏమంటారు, మొబైల్ క్లినిక్ అంటారేమో, అది తెప్పించరా కొద్దిగా అని చెప్పాడు ఆయన. ఏం తండ్రి అంటే, ఊళ్ళో వాళ్ళకి ఇబ్బందిగా ఉందిరా, నేను చేయాల్సింది నేను చేశాను, 6 నెలలకు వచ్చింది వాళ్ళకి ఊరు. మరి అంతకాలం ఎలా పట్టిందంటే ప్రకృతిలో ఉంటుందో ఏమిటో కాలం నాకు తెలియదు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మధ్యలో ఇంతకుముందు నా వీడియోలు వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా మధ్యలో ఒక సందేహం రావచ్చు, నీకెందుకు చెప్పాడు ఆంజనేయ స్వామి చేయించలేడా? ఇక్కడే ఉన్నాను కదండి, చేత ఆయనకి నా మొహం నచ్చింది, వీడియో చెప్దాం అనుకున్నాడు. నాకు నా సొంతానికి కానప్పుడు ఎవరికైనా ఏమైనా సహాయం చేస్తే అది పలుకుతుంది, అవుతుంది. మరి అన్నప్పుడు ఇంతమంది అడుగుతున్నారు, సహాయాలు చేయొచ్చు కదా. అప్పుడు కూడా వాళ్ళ కర్మదేవతలో, వాళ్ళ దేవతలో, గురువులు, మార్గదర్శకులు ఒకసారి ఆగరా బాబు ఇప్పుడేం కాదు అన్న సందర్భాలు ఉంటే, లేకపోతే మాట్లాడకుండా ఉంటారు. అప్పుడు నేను ఏం చేయలేను, సహాయం చేయలేను, పాడు చేయలేను. కాబట్టి ఒక్కసారి జపం చేస్తే ఆ మంత్రజపాన్ని దుర్వినియోగం చేసి శాపాలు అనుభవించి వేరే తలాల్లో ఇరుక్కు చచ్చి జన్మలు లేక కొన్నాళ్ళు అనుభవించిన తర్వాత మళ్ళీ నా దగ్గర పంపించింది ఆవిడ కొన్ని ఆత్మల్ని. వీళ్ళు ఫల్నా ఇబ్బందులు పడ్డారు నాన్న, ఇంకా వీళ్ళ సంగతి ఏదో చూడు అని. ఆవిడికి భౌతికంగా ఒక మాధ్యమం కావాలో ఏమిటో, ఆవిడే కర్మదేవతలను రాయించి చెప్పచ్చు, మరి ఎందుకనో నా అదృష్టం కావాలి అలాంటి ఆ ప్రాసెస్లు ఉంటాయని చెప్పడం కోసం నన్ను పిలిచిందేమో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఆ అవ్యాజ కరుణామూర్తి అయితే ఇలా ఎందుకు చేస్తుందని అడుగుతున్నారాడ అమ్మ. అలా లేదమ్మా,
అవ్యాజ కరుణామూర్తి కనుకే ఇన్ని చేస్తోంది. నిజంగా దోషం చేసిన వాళ్ళని సహాయం చేసి కూడా మళ్ళీ వాళ్ళకి మంత్రం ఇవ్వకరా పెద్దడా, రానే ఒక మంత్రం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సహాయం చేస్తుంది. ఒకానొకప్పుడు ఆవిడ ఉపాసన చేశారు కనుక ఈ జన్మలో సహాయం చేస్తుంది. లేదా ఆ శిక్షలు ఏవో అనుభవించిన తర్వాత మళ్ళీ మానవ జన్మ, మానవ ఉపాధి కలిగేలా విసులుబాటు చూస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసి మంత్రహీనం చేసిన వాళ్ళు, మంత్రోపాసన చేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ మంత్రం రానివ్వదు. మీకు మంత్రం వచ్చిందంటే మీ మార్గం సరిగానే ఉందని అర్థం. ఆవిడ కరుణామయ దృష్టి మీ మీద ఉందని అర్థం. అందువల్ల ఎందుకు ఇలా అవుతోంది అని కాదమ్మా, ఎలా భరించాలో చూసుకోండి. ఆవిడెవరో చెప్పినట్టు కష్టాలు రాకుండా చూడడం అమ్మ పని కాదు. ఎందుకంటే ఆవిడ ఒక వ్యవస్థ పెట్టింది మన కర్మ ప్రక్షాళనకి. మరి కష్టాలు రాకపోతే కర్మలు ఎలా ప్రక్షాళన అవుతాయి తల్లి? అంచేత కష్టాలు వస్తే వాటిని తగ్గించమడం ఒక పద్ధతి, కష్టాన్ని తట్టుకునేలా చూడమని అటువంటి శక్తిని అమ్మని అడగడం ఇంకా మంచి పద్ధతి. మీకు ఒకసారి చెప్పాను నేను, మీకంటే మీ వ్యక్తిగతంగా కాదు కానీ ఇదే వీడియోలో చెప్పాను. అయ్యప్ప స్వామి దగ్గరికి ఒకసారి పని మీద అమ్మ పంపించింది. ఆయన ఏదో చెప్తున్నాడు, నేను మధ్య మధ్యలో ఈ కష్టం ఉందన్నయ్య అంటే సాధనలోనే, ఆ కష్టం ఉందన్నయ్య, దాన్ని అది చేద్దాం అన్నయ్య, ఇది ఎలా చేద్దాం అన్నయ్య ఏదో చెప్తున్నాను నేను. అక్కడెక్కడో యుద్ధం వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది అంటే అది ఆపుదాం అన్నయ్య, అది ఆపుదంటే ఆయన విని 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 రే యుద్ధం వద్దని అడగకూడదురా, యుద్ధంలో విజయం అడుగు, యుద్ధంలో విజయం అడుగు, యుద్ధం వద్దనకురా. యుద్ధం అంటే ఘర్షణ రా, ఘర్షణ లేకుండా జీవితం ఎక్కుంటుంది, ఏం సాధిస్తావు? అంతా స్మూత్గా వెళ్ళిపోతూనే ఉంటుందిరా, ఏం సాధించలేవురా పెద్దడా అని చేత యుద్ధంలో గెలుపు మాత్రమే కోరన్నాడు. అలాగా సాధన చేసేటప్పుడు జపాలు చేసుకోలేం, అనారోగ్యాలు వస్తాయి, ఇంకేవో కష్టాలు వస్తాయి. ఇది తొలిసారి కాదు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పడం. కాకపోతే ఇటువంటి ప్రశ్నలు, ఇటువంటి బాధలు నేను కూడా పూర్వం పొందిన వాడిని. ఈ వేళకి కష్టాలున్నాయి, వాటికి కారణాంతరాలు ఉన్నాయనుకోండి, దానికే జపం చేసుకోలేని పరిస్థితి లేదు, కానీ కష్టాలున్నాయి. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అందులోకి వెడితే ఇంకా వ్యక్తుల మీదకి వెళ్ళిపోతుంది మన దృష్టి. మన కష్టాలు సహించే స్థితి ఉండదు. అందువల్ల అమ్మ అవ్యాజ కరుణామూర్తి, ఆ మాటనే నమ్మండి, ఆ మాటనే విశ్వసించండి. అది అప్పుడు మనకి యోగిస్తుంది తల్లి. మనం జపం చేసుకునేందుకు సమర్థతనిస్తుంది, శక్తినిస్తుంది. కష్టాలు ఉంటాయి, నేనేం కాదంటలేదు. కానీ అంత నమ్మి మీరు జపం చేశారనుకోండి, మీ కష్టాన్ని భరించే శక్తి ఉంటుంది. కొండకు కష్టాలు పలచబడనో పడతాయి. చెప్తాను కదా ఎప్పుడు నేను, మనం సిద్ధంగా ఉండాలంతే. కృప కురిపించేది ఎప్పుడు అమ్మలే. అమ్మంటే నేను అమ్మంటున్నాను, మీరు మరో అయ్యనొచ్చు, అభ్యంతరం ఏం లేదు. దైవమే కృపని వర్షించేది దైవమే. మీరెల్లా సిద్ధంగా ఉండండి. అమ్మ కష్టం ఇస్తావా, భరించే శక్తిని ఇవ్వే బాబు, జపం మాత్రం చేసుకొని అమ్మ అని చెప్పండి, వింటుందమ్మ. మరి అంతటి మహానుభావుడైన ఎవరో దేవీపురం గురువుగారు ఇచ్చారంటున్నారు మంత్రం. అది వృధా పోదు కదమ్మా. ఈవేళ ఇబ్బందులు ఉన్నాయంటే ఉన్నాయి, ప్రస్తుతానికి ఉండనివ్వండి. ఓపికగా సాధన చేసుకోండి, జపం చేసుకోండి, తప్పకుండా గట్టెక్కుతారు. చెయ్యి బట్టి వదిలేటువంటి దేవి కాదు ఆవిడ. మనం ఎలా ఉంటుందంటే, ఒకలా సాగుతున్నప్పుడు మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి.
కష్టం వచ్చినప్పుడు అవి నిలబడవు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో ఉన్నారు, సీఏ చేస్తున్నాడు ఆయన. ఆయన పేరు ఏమిటో కొంత వెరైటీగా పెట్టుకున్నారు కాబట్టి నాకు తెలియట్లేదు, ఆ పేరు నేను చెప్పడం లేదు. అది అన్ని నిర్ణయాలు అమ్మాయి తీసుకుంటే బాగుంటుంది కదా. పరమాద్భుతం, పరమాద్భుతం, సామాన్యం కాదు. మొత్తం అంతా అమ్మ మీద వదిలేసి ఆవిడేమిస్తుందో తీసుకోవడం, అంతకంటే కోరదైన స్థితి ఏమైనా ఉందా? నేను యోగుల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి వెళ్ళే రోజుల్లో ఇదే కోరేవాడిని చాలామంది దగ్గర. ఇది నా వీడియోలో చెప్పాను కూడా. గోలగమూడి ఆయన ఎవరు, వెంకటేశ్వర శిష్యుడు గురవయ్య స్వామి దగ్గర, ఇక్కడ బేగంపేటలో ఒక ఆవిడ ఉండేవారు, ఒక ఆవిడ యోగిని, ఒక ఆవిడని అదే అడిగాను. జీడిమెట్లో ఎవరో దత్తోపాసకులు కానీ ఉండేవారు, ఆయన అది ఏం కావాలరా అయ్యా. ఆఖరికి మా పరమగురువు గారిని కూడా అదే అడిగాను. ఈ ఆత్మిక మార్గంలో పరమగురువు ఏం కావాలి? ఏమీ ఎక్కలేకపోవడం కావాలి. ఈయన అడిగే ప్రశ్న, ఈ అడిగే కోరిక, నా నిర్ణయాలన్నీ నువ్వే తీసుకో. నా అమ్మ మీద ఆ నమ్మిక, ఆవిడ మార్గంలో నడవడానికి ఆ పోనిక, అదే వరం, అది కృపే. కాకపోతే నిజంగానే మన నిర్ణయాన్ని అమ్మ తీసుకోవడం మొదలుపెట్టిన రోజుని ఒక్కసారి చెప్తుంది, నాన్న తీసుకుంటాను నేను నిర్ణయాలు, సరే నీకు. అప్పుడు మీ ఫ్రీ విల్ ఏమి ఉండదు అనుకోండి, మీ స్వేచ్ఛా సంకల్పం అప్పుడు ఉండదు. అప్పుడు మీ నిర్ణయాలు ఆవిడ తీసుకుంటుంది, చెప్తుంది నేను తీసుకుంటున్నాను రా అని. అప్పుడు వెనకంజ వేయకూడదు. దానికి కావలసినటువంటి మనస్థితి కూడా ఆవిడ్ని అడగండి. ఎందుకంటే అమ్మ నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడితే ఆవిడ స్థాయిలో ఉంటాయి ఇవి. అంటే వెక్కిరించడం కాదు, భయపడడం కాదు. నిజంగాను అదేదో చెప్తారు కదా, ఒక అతను ఏదో మళ్ళీ చెప్తాను, ఇది వెక్కిరంత కాదు సుమా, ఆ ఇప్పుడు చెప్పబోయే జోక్ కూడా వెక్కిరంత కాదు, అలా ఉంటుంది దేవతలతో. దేవుణ్ణి ఒక తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ స్థాయిలో నాకు సమృద్ధిగా ధనం ఇయ్యి, నీ లెక్క ప్రకారం అన్నట్టు. దేవుడు అంతకంటే తెలివైనవాడు. నా స్థాయిలో ఇప్పుడే వస్తాను, కొన్ని క్షణాల్లో వస్తాను, వెళ్ళిపోయాడు. దైవం ఆయన స్థాయిలో సమృద్ధిగా ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడు? దానికి మన యోగ్యత కావాలి కదా. ఎప్పుడు వస్తుంది యోగ్యత? కొన్ని క్షణాల్లో. ఎవరి క్షణాలు? దేవుడి స్థాయిలో సమృద్ధిగా అడిగినప్పుడు దేవుడి స్థాయిలో కొన్ని క్షణాలు. ఏమో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి, కనురెప్ప మూసి తెరిచే లోపల సృష్టి స్థితి లయం అన్నీ అయిపోతాయి బంగారు తల్లికి. అలాంటి అమ్మకి కొన్ని క్షణాలంటే, ఒక క్షణంలో ఇంత కప్పు ములుగుతోంది, కొన్ని క్షణాలంటే వస్తుంది, సమృద్ధిగా ధనం వస్తుంది. ఎప్పుడు? అంచేత మనం అమ్మ అన్ని నిర్ణయాలు నువ్వే తీసేసుకోవే అంటే తీసుకుంటుంది, దాని స్థాయిలో తీసుకుంటుంది. కాకపోతే ఇలాంటి మాట అడిగేటప్పుడు, బంగారు తల్లి నిర్ణయాలు తీసుకుంటావు కదా, దాన్ని తట్టుకునే సమర్థత కూడా నీ స్థాయిలోనే ఉండాలి. అప్పుడు భౌతికతలో ఏమో ఒక్క జన్మలోనే మీ కర్మలన్నీ దగ్ధం అయిపోయి ఆవిడ తన స్థితికి చేర్చేసుకుంటుందేమిటో. స్థితికి చేర్చేసుకుంటుంటే శరీరం రాలిపోవడం కాదు నాయనోయ్, అలా అర్థం తీసుకోకండి. సశరీరంలో ఉండగానే ఆవిడ స్థితి ఇస్తుందేమో. మరి అంత మంచి కోరిక అయితే ఇంకేం కావాలి? నా నిర్ణయాలన్నీ అమ్మే తీసుకోవాలి,
నిజమే. మనం చూడండి, చిన్నప్పుడు మనం మొత్తం మన అన్ని నిర్ణయాలు ఆమె తీసుకుంటుంది కదా. ఎప్పుడు పాలు తాగాలి, ఎప్పుడు తాగక్కర్లేదు, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు లేవాలి, సర్వం ఆవిడే. దాన్ని మామూలు ఈ సాధనా పరిభాషలో సర్వస్య శరణాగతి అంటారు. అద్భుతమైనటువంటి సాధక స్థితి అది. అంటే ఎ బూన్ అంటూ ఇట్ సెల్ఫ్, స్వయంగా అదే ఒక వరం. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మ మన నిర్ణయాలన్నీ తీసుకుంటే మనకి సమ్మతమో, ఇంకా ఏ దుఃఖం ఉంటుంది? ఏ దుఃఖం ఉంటుంది? ఉంటాయి కష్టాలు. మరి మన నిర్ణయాలు అమ్మ తీసుకుని మన కర్మక్షాళన చేయడం మొదలుపెట్టినప్పుడు కష్టాలు ఉంటాయి. కానీ ఆ నిర్ణయాలు తీసుకుందుకు మన సమ్మతం ఉన్నదే, దాని కారణంగా మనం పూర్తిగా దుఃఖరహితులు అవుతాం. పరమాద్భుతమైన స్థితి. నిజంగా మీ మీ పుణ్యం బాగుండి మీకంతటి స్థైర్యం అమ్మ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుందంటే, ఒకసారి అటువంటి శరణాగతి ఒక గురువుకి ఇచ్చినా సరే, అమ్మవారు సరే, ఒక గురువు పట్ల మీకు అటువంటి శరణాగతి అంతటి నమ్మిక ఉందనుకోండి. నాకు ఒక కుటుంబం తెలుసు. వాళ్ళు దాదాపుగా 3 దశాబ్దాలు ఇంకా పైన ఓ గురువుగారిని నమ్ముకున్నారు. అంటే సర్వము ఇంక ఆయనే. పిల్లలుగా వాళ్ళు ఎరుగున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకే పిల్లలకే 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ గురువుగారు ఇంకా మరి ఆయన వృద్ధులు అవుతారు కదా, కాలం చేశారు. ఆయన కాలం చేసేటప్పుడు ఏం చేశారంటే, వీళ్ళకి ఒక్కళ్ళొక్కళ్ళుగా ఏదో ఒక సూచన ఇచ్చుకుంటూ వచ్చారు కొన్నాళ్ళ ముందు. అబ్బో, గురువుగారు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనిపించిన సందర్భాలు కూడా వీళ్ళకి ఉన్నాయి. ఈ పిల్లలకంటే పెద్దవాళ్ళే, వాళ్ళు ఇప్పుడు శిష్యులకి. ఆయన వెళ్ళిపోతూ నాకు అప్పు చెప్పారు. ఈ మధ్యకాలంలో కొంత పరిచయం అయ్యాయి. మరి కొన్ని ఏవో వ్యాపారంలో ఏవో కష్టాలు ఉన్నాయి, పలానా చోట ఇంకేదో ఇబ్బంది ఉంది, పిల్లలకి అదేదో ఉంది, ఇదేదో ఉంది. ఆయన దూరాభారాలు పెద్ద ఆయన అయ్యారు. అని చేత మరి వీళ్ళకి ఎలాగ ఎవరి ద్వారానో నా దగ్గరకు వచ్చారు. సరే, నేను ఎంత చేయగలను? వాళ్ళ గురువుగారు అంటే మళ్ళీ ఆయన కొంత జన్మకర్మలు చూడగలిగిన సమర్థులైన. అంచేత ఆయనలాగా నేను ఆ కష్టం ఉంటే పండేలే, సుఖం ఉంటే సరే ఇదే చేద్దాంలే అనే ధైర్యం ఉండదు నాకు. వాళ్ళు భౌతికంగా నాకు ఆసరికే పరిచయం ఉన్నారు. చూస్తూ వాళ్ళు కష్టపడుతుంటే వదిలేయలేక కొన్ని పరిష్కారాలు ఏవో చెప్పడం, వాళ్ళు గురుకృప వల్ల, ఆ దుర్గకృప వల్ల వాళ్ళకి యోగించడం జరిగింది. అంచేత ఆ పరిచయంలో కొత్త 3-4 ఏళ్ళుగా పరిచయం అనుకోండి. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, ఇలా గురువుగారు వెళ్ళారండి, ఫలానాప్పుడు వెళ్ళారు. అంతకుముందు నాకు ఆయన కనిపించలేదు. నేను ఆయన ఇంతకుముందు చూశాను, 2-3 చూడడం అంటే వేరే విధంగా చూశాను అనుకోండి, కలవడం కలిశాను. ఎక్కడ ఏమిటి అంత పెద్ద అవసరం కాదు. కానీ ఆయనకి నేను ఎవరో ఎరువును, భౌతికంగా అభౌతికంగా కూడా. మెసేజ్ వచ్చేసరికి ఒక్కసారి స్ఫురణకు వచ్చారు. స్ఫురణకు వస్తూనే ఆయన అన్నారు, నాయన వదిలేశాను శరీరం, పిల్లల్ని నీకు అప్పచెప్తున్నాను, చూసుకుంటూ ఉండే నాయన అన్నారు. ఎంత వెళ్ళిపోయిన తర్వాత కూడా నిజానికి ఆయనకి నేను ఇప్పుడు వాళ్ళకి ఈ విషయాలు చూస్తున్నాను అనేది భౌతికంగా తెలిసి ఉంటుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే అప్పటికే బాగా వృద్ధుడు, 90 ఏళ్ళ పైన. సరే, శరీరం వదిలిన తర్వాత ఎటు తెలుస్తుంది. ఒక గొప్ప
స్థితిలో ఉన్నటువంటి గురువు కనుక ఇంకా తెలుస్తుంది. ఇవన్నిటికంటే విశేషం ఏమిటంటే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో వాళ్ళకి కాస్త అండగా ఉండాలి అని చెప్పి ఇంకోళ్ళు అప్పచెప్పడం. ఒక పద్ధతి ఏమిటి, శరీరం వదిలి కూడా వాళ్ళు ఆయన సూక్ష్మ శరీరంలో వాళ్ళకి మార్గదర్శకం చేస్తారేమో కూడా. కాకపోతే భౌతికంగా ఉన్నటువంటి ఇంకొక సాధకుడికి, ఆ సీనియర్ సాధకుడికి అప్పచెప్పి నేను అనగా చూసుకుంటూ తమ్ముళ్ళని అన్నంత ప్రేమ ఉంటుంది. అది గురువైనా అమ్మైనా అయ్యైనా మన ఉపాసనని బట్టి. అలాగా మన శరణాగతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ ప్రేమ కూడా అలాగే ఉంటుంది, బాధ్యత వాళ్ళకి అలాగే ఉంటుంది. ఏ లోకంలో ఉన్నా సరే, ఏ కారణం చేతో ఆ లోకంలోంచి మనం కిందకి రావాల్సి వస్తుంది. అయితే ఆ పైలోకాల్లో మనం ఒక దేవతల లోకం ఏదైనా కానివ్వండి, గంధర్వులో, కిన్నెరలో, కింపురుషులు, యక్షులు, రాక్షసులు, ఇంకేమైనా వేరే రకాలు, మొత్తానికి మానవ లోకం కాకుండా అక్కడి నుంచి అక్కడ మనం ఉపాసకులం, సాధకులం అనుకోండి. అమ్మో అయ్యో ఎవరైనా మన ఏదో భాగ్యమో దౌర్భాగ్యమో ఏదో ఒక కారణంగా కిందకు వచ్చాం భూమి మీదకి. అప్పుడు కూడా తల్లి వదలదు మన్ని. అయితే మరి అక్కడి నుంచి కొంత పతనమయ్యే కదా కిందకు వచ్చాం. మరి అలాంటప్పుడు కష్టాలు ఉండవా? అమ్మవారు అలా కాపుదలుగా ఉంటుందా? కాపుదలకి అర్థం కష్టాలు లేకుండా చేస్తుందని కాదు. నిన్ననే అన్నాను నేను, మనకి బండికి ప్యాచీ పడాల్సి వస్తే ఆ ప్యాచీ వేసే షాప్కి 4 అడుగుల దూరంలో పడుతుంది అని. అలాగా ఈ వ్యక్తి ఎవరైతే ఆ దేవలోకం నుంచి జారిపడ్డారో, ఏ కారణమైతేనండి, రకరకాల శక్తులు, సిద్ధులు ఉంటాయి. అవి యోగించవు. యోగించినా వాళ్ళకి యోగించవు. కాస్తంత జపం చేసేసరికి సిద్ధి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ దాన్ని సిద్ధి అందకుండా చేసేటువంటి శక్తులు మానవోపాధుల్లోకి వచ్చి వాళ్ళకి పొసగనివ్వవు. ఎంత రాద్ధాంతం జరుగుతుంటే వాళ్ళకి హఠాత్తుగా చీకట్లో ఎక్కడో ఒక చిరుదివే ఏదో మార్గం చూపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఛానలే ఉంది. ఇక్కడ అజ్ఞాతంగా ముక్కు మొహం పేరు ఊరు తెలియకుండా ఎవరో ఇక్కడ మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి ఇందులో మెసేజ్ పెట్టారు, అయ్యో ఇలా ఉందేమిటి, వీళ్ళెవరో గురువుల్లో వచ్చి మోసం చేస్తున్నారే, ఆ శక్తిని పొసకనివ్వకుండా చూస్తున్నారే, శాపం యొక్క జీవితం, శాపంలో గడిపే జీవితాన్ని మరింత దుర్భరం చేస్తున్నారు వీళ్ళు. మానవ ఉపాధిలోకి రావడమే పెద్ద కష్టం అనుకుంటే, అంత అద్భుతమైనటువంటి దివ్య శరీరాలు, దివ్య లోకాలు, దివ్య జీవనాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారంటేనే శాపం అనుకుంటే, సిద్ధులను అందనివ్వకుండా, తపస్సు చేసుకొనివ్వకుండా ఇలా ఎలా వచ్చారా నాయన? అమ్మని అడిగాను నేను, ఇలా ఉంది అమ్మ, పరోక్షంగానో ప్రత్యక్షంగానో పోనీ ఎదురుపడి చేయనేమిటి, ఏమన్నా చేసేది అన్నాను. ప్రత్యక్షత కుదరదురా పెద్దాడా, నిన్ను ఎవరికి పేరు కూడా చెప్పొద్దన్నది అందుకే కదా. ఇప్పుడు ఎలా ప్రత్యక్షంగా ఎవరికైనా సాయం చేస్తావు? పరోక్షంగా అంటావా? అక్కడైనా ఒకనాడికి ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఉంటుంది. అది అక్కడితో ఆగదు.
మీ ఇల్లు తీర్థం అవుతుంది. అవసరమా ఇప్పుడది? కానీ ఏ కారణం చేత కిందకు వచ్చినా అది నా భక్తురాలే, నేను చూస్తాను, దానికి సాయం చేస్తానని చెప్పు. చెయ్యి వదిలిపెట్టను. ఇంకెవ్వరి జోలికి వెళ్ళొద్దని, ఎవరిని సహాయాలు అడగద్దు. అయ్యో ఈ సిద్ధిలా అయిపోతోంది, ఆ ఉపాసనలా అయిపోతోంది, ఇన్ని బాధలే వద్దు, దానికి మార్గం నేను సుగమం చేస్తాను అని చెప్పిందమ్మ. అదే మాట వాళ్ళకి నేను చేరవేశాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అన్ని నిర్ణయాలు అమ్మే తీసుకుంటే, అంటే అటువంటి శరణాగతే మనకున్నట్టయితే అమ్మ షీ విల్ ట్రావెల్ ది ఎక్స్ట్రా మైల్. ఆ 4 అడుగులు మనం వేపేసి మనకి ఆ కష్టాన్ని భరించగలిగేటువంటి స్థితి, శక్తి, సమర్థత ఇన్ని అమ్మే ఇస్తుంది. ఏమిటి? శాపగ్రస్తమైన జీవితంలో కూడా. అందువల్ల నమ్మి చెండివాడు లేడు అంటూ ఉంటాను నేను. మీకు అంతటి నమ్మిక ఉంటే నాయన ఆ నమ్మిక మీదే నిలబడండి. మళ్ళీ చెప్తాను, నమ్మి చెండివాడు లేడు. సర్వస్వ శరణాగతి అంటారా? అంత సులువు కాదు, నిజమే. కానీ ఆవిడనే నమ్మి ఆవిడనే అడుగుతున్నారు కదా, ఆ శ్రీవిద్యలోకి రావాలందమ్మా అని. ఏమో ఇంతటి మాట అనిపించిన తల్లి ఆ శ్రీవిద్యలో కూడా ఆవిడే తీసుకుంటుందేమో. ఓరింపట్టండి, ఎదురు చూడండి, మానవ ప్రయత్నం చేయండి, అవుతుంది. అమ్మని నమ్మే ఉండండి, అమ్మే చూస్తుంది. సరేనా? ఈ వేళకింతే, మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.